ఇక్కడ నుంచి మనము వీడియోల రూపంలో మహాభారతం కథని తెలుసుకుందాము. భీష్మునితో యుద్ధానికి పరశురాముని అడిగింది. అంబ పరశురామునితో ఇలా చెప్పింది: భీష్ముడు నాకు అన్యాయం చేశాడు స్వామి. మీరు మీ శిష్యునితో యుద్ధము చెయ్యవలెను అని చెప్పి నాకు న్యాయం జరిపించవలెను అని చెప్పింది. మొదట అంబ మాటలు వినలేదు పరశురాముడు. ఇలా చెయ్యడు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అంబ పరశురాముని వేడుకుంటుంది. తరువాత పరశురాముడు భీష్మునితో యుద్ధానికి పిలిచాడు. భీష్ముడు పరశురాముని యుద్ధం 23 రోజుల పాటు కొనసాగింది. ఎవ్వరూ గెలవలేదు. చివరికి దేవతలు మధ్యవర్తిత్వంలో యుద్ధము ఆగిపోయింది. కానీ అంబ ద్వేషం ఇంకా తీరలేదు. నిరాశతో, కోపంతో భీష్ముని మీద ప్రతీకారంతో తీర్చుకోవాలని సంకల్పించింది. ఆమె కఠోరమైన తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. ఈ జన్మలో ఇది సాధ్యం కాదు అంబ. నీకు ఈ పునర్జన్మ భీష్ముని వధకు నీవే కారణమవుతావు. శివుని మాటలు విన్న అంబ అగ్నిప్రవేశం చేసింది. ఇంతటితో అంబ కథ ఒక చాప్టరు అయిపోతుంది. తరువాత జన్మ గురించి మనము ముందు తెలుసుకుంటాము. ఆ తరువాత పునర్జన్మలో ఆమె శిఖండిగా పుట్టి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని పతనానికి కారణమవుతుంది. అయితే దానికంటే ముందు మనము విచిత్ర వీర్యుడు, అంబాలికల వివాహం అనంతరం ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి. విచిత్ర వీర్యుడు మద్యపానానికి బానిసై ఉంటాడు. వాళ్ళిద్దరినిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా చిన్న వయసులోనే అతను విచిత్ర వీర్యుడు చనిపోతాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో రాజవంశం ఎక్కడా నిలిచిపోతుందేమో అన్న భయంతో సత్యవతీదేవి వ్యాస మహర్షి గుర్తుకు వస్తాడన్నమాట. వ్యాస మహర్షిని అడుగుతుంది, మాకు ఇట్లా మా రాజ్యం ఇక్కడితో ఆగిపోకూడదు అని చెప్పేసి అడుగుతుంది. రాజవంశం కొనసాగించడానికి సత్యవతి ప్రాచీన ఆచారమైనటువంటి నియోగ పద్ధతిని అనుసరిస్తుంది. అంటే కుటుంబానికి చెందిన ఒక స్త్రీ సంతానం లేని సందర్భంలో మరో సద్గుణశీలి పురుషుడి ద్వారా వారసుడు పుట్టించడం. ఇది ప్రాచీనమైనటువంటి ఆచారం, నియోగ పద్ధతి అని అంటారు. వ్యాసుడి ద్వారా పుట్టినవాడు మొదట వ్యాసుడు నిరాహార దీక్షలో ఉంటాడు కాబట్టి అతని రూపం భయంకరంగా ఉంటుంది. వ్యాసుడు ముందుగా అంబిక వద్దకు వెళతాడు. అతని రూపాన్ని చూచిన ఆమె కళ్ళు మూసేస్తుంది. దాని ఫలితంగా పుట్టిన శిశువే ధృతరాష్ట్రుడు. తరువాత అంబాలిక దగ్గరకు వెళతాడు. ఆమె భయంతో తెల్లబోయింది. దాని ఫలితంగా పుట్టిన శిశువే పాండుపుత్రుడు. ఇవన్నీ తెలుసుకున్న సత్యవతి మళ్ళీ ప్రయత్నించింది. అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక భయం వేసి తన దాసిని పంపించింది. తన దాసి వినయంతో స్వీకరించడంతో విదురుడు పుట్టాడు. జ్ఞానం, ధర్మంలో గొప్పవాడు అయినటువంటి విదురుడు పుట్టాడన్నమాట. ఇక్కడి నుంచి మహాభారతం అసలు కథ మొదలవుతుంది. హస్తినాపురానికి రాజు ఎవరు, ఎలా అయ్యారు అన్నది 60వ భాగంలో చెప్పుకుందాం.